అంతర్గతమైన విషయము మహాపురుషులైనటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం. అందుకని ఆనాడు అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది శంకరులకి. ఇస్తే శంకరులు ఆ సౌందర్యలహరిని 5 స్ఫటికలింగాల్ని తీసుకుని వస్తున్నారు. వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన తాపమును పొందాడు అన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి విద్యాస్వరూపము, అందుకే అమ్మవారిది నంది విద్యా నటేశ్వరి అని పేరు. అమ్మవారి యొక్క విద్యని మొట్టమొదట తాను గుర్తిరిగి నేర్చుకుని లోకమునకు అంతటికీ భాషింపచేసిన వాడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుంచి భూలోకానికి వెళ్లిపోవడమా అని పరివేదన చెందాడు. పరివేదన చెంది శంకరులు 100 శ్లోకాలతో కూడినటువంటి సౌందర్యలహరిని తీసుకుని వస్తుంటే ఆయన వచ్చి అందులో 59 శ్లోకములతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయారు. తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది. శంకర, నీకు ఇయ్యబడినటువంటి సౌందర్యలహరిలోని 59 శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా, వాటిని నువ్వు పూరించు అంది అమ్మ. అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ 59 శ్లోకాల్ని తాను పూర్తి చేశారు. మళ్ళీ 41 శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు, 59 శ్లోకాల్ని సౌందర్యలహరి అంటారు. కానీ